మన చుట్టూ ఎన్నో జీవులుంటాయి కదా, అందులో చాలా కామన్గా కనిపించేది కప్ప. కాని ఈ మామూలుగా కనిపించే కప్పలోని ఎన్నో అసాధారణమైన విషయాలు దాగున్నాయి. ఈరోజు మనం రానా టైగ్రినా అని పిలిచే ఈ సాధారణ కప్ప గురించి లోతుగా తెలుసుకుందాం. దాని అద్భుతమైన ప్రపంచాన్ని ఒకసారి చూసొద్దాం. ఒకే ఒక్క ప్రశ్న, ఈ విశ్లేషణంతా దీని చుట్టూనే తిరుగుతోంది. అసలు ఒక జంతువు నేలమీద మళ్ళీ నీళ్లలో ఈ రెండు వేరువేరు ప్రపంచాల్లో ఎంత పర్ఫెక్ట్గా ఎలా బతకగలుగుతుంది? భలే ఆశ్చర్యంగా ఉంది గదా! ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం కప్పను ఒక కేస్ స్టడీగా తీసుకుని పరిశీలించాలి. కప్పను చూస్తే అది ఒక అల్టిమేట్ సర్వైవర్ అన్నమాట. ప్రకృతిలో బతకడానికి దానికి చాలా స్పెషల్ పవరున్నాయి. మరి దానిలో అంత ఆసక్తికరమైన సామర్థ్యాలేంటో చూస్తూ మన విశ్లేషణ మొదలుపెడదాం. సరే, ఇక్కడ చూడండి, కప్ప ఎంత ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో బతుకుతుందో. అది తన చర్మం ద్వారా ఊపిరి పీల్చుకోగలదు. అదెలా సాధ్యం? అంతేకాదు, శత్రువుల కంటపడకుండా ఉన్న చోటికి తగ్గట్టు రంగు కూడా మార్చేస్తుంది. ఇక భరించలేని ఎండలుంటేనేమో ఏకంగా నిద్రలోకి వెళ్ళిపోతుంది. దాన్ని గ్రీష్మకాల సుప్తావస్థ అంటారు. అలాగే చలికాలంలో కూడా భూమి లోపలికి వెళ్లి నిద్రపోతుంది. దాన్ని శీతాకాల సుప్తావస్థ అంటారు. అసలివన్నీ అదెలా చేయగలుగుతుందో తెలుసుకోవాలి కదా. ఈ స్పెషల్ పవర్స్ అన్నింటినీ అర్థం చేసుకోవాలంటే మనం బయటనుంచి లోపలికి వెళ్ళాలి. అంటే ముందుగా దాని శరీరం బయట ఎలా ఉందో, దాని బాహ్య లక్షణాలేంటో చూద్దాం. సైన్స్లో ఈ బాహ్య లక్షణాల గురించి చదివేదాన్ని మార్ఫాలజీ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఒక జీవి బయటకు ఎలా కనిపిస్తుంది, దాని శరీర నిర్మాణం ఏంటి అని చెప్పేదే మార్ఫాలజీ. ఇప్పుడు చూడండి, కప్ప బాడీని ల్యాండ్ మీద వాటర్లో బతకడానికి ఎంత పర్ఫెక్ట్గా డిజైన్ చేశారో. దాని స్కిన్ను నునుపుగా జారుతూ ఉంటుంది, ఎందుకంటే నీటిని పీల్చుకోవడానికి. దానికి మెడ, తోక లాంటివి ఉండవు, ఓన్లీ తల, మొండెం అంతే. నీళ్లలో చూడ్డానికి వీలుగా కళ్ళు ఉబ్బెత్తుగా ఉండి వాటిమీద ఒక ప్రొటెక్టివ్ లేయర్, నిక్టిటేటింగ్ పొర ఉంటుంది. సౌండ్స్ వినడానికి ఒక చెవిలాంటి టింపానం ఉంటుంది. ఇక నీళ్లలో స్పీడ్గా ఈదడానిక వెనక కాళ్లకి జాలపాదం ఉంటుంది, అచ్చం స్విమ్మింగ్ ఫిన్స్లా అన్మాట. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, మగ కప్పలకి, ఆడకప్పలకి మధ్య తేడాలు కూడా మనం బయటనుంచే చెప్పొచ్చు. దీన్నే లైంగిక ద్విరూపకత అంటారు. మగ కప్పలకి సౌండ్ చేయడానికి స్వరకోశాలు ఉంటాయి. అవే ఆ బెకబెక శబ్దాలు చేసేవి. అలాగే వాటి ముందు కాళ్ల మొదటి వేళ్లు దగ్గర ఒక ప్యాడ్ లాంటిది ఉంటుంది. ఇవి రెండూ ఆడకప్పల్లో అస్సలు కనిపించవు. ఓకే, ఇప్పటిదాకా బయట ఎలా ఉందో చూసాం కదా. ఇప్పుడు లోపలికి వెళదాం. ఇక్కడ్నుంచే అసలైన అనాటమీ మొదలవుతుంది. అంటే ఇంటర్నల్ స్ట్రక్చర్స్ గురించి తెలుసుకుంటాం. మొదటగా జీర్ణ వ్యవస్థ గురించి చూద్దాం. మనకు తెలుసు కదా, కప్పలు మాంసాహారులు. పురుగులని, కీటకాలని తింటాయి. అందుకే వాటి జీర్ణ వ్యవస్థ చాలా సింపుల్గా, చిన్నగా ఉంటుంది. పెద్దగా కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు. సరే, మరి ఫుడ్ లోపలికి వెళ్ళాక దాని జర్నీ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది 4 స్టెప్స్లో జరిగిపోతుంది. ఫస్ట్, నోట్లో ఉన్నదాని స్పెషల్ 2 తమ్మేళ్ల నాలుకతో పురుగుని పట్టుకుంటుంది. తర్వాత ఫుడ్ జీర్ణాశయంలోకి వెళ్తుంది. అక్కడ యాసిడ్స్, జీర్ణరసాలు డైజెషన్ స్టార్ట్ చేస్తాయి. ఆ తర్వాత ప్రేగుల్లోకి వెళ్ళాక మిగతా డైజెషన్ పూర్తయి న్యూట్రియన్స్ అన్నీ అబ్జార్బ్ అవుతాయి. ఫైనల్గా మిగిలిపోయిన వేస్ట్ అంతా అవస్కరం అనే ఒకే ఒక ఓపెనింగ్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కప్ప బాడీని నడిపించే మెయిన్ సిస్టమ్స్ గురించి చూద్దాం. అవి శ్వాసక్రియ, రక్త ప్రసరణ. ఇవి నిజంగా బాడీకి ఒక ఇంజిన్ రూమ్ లాంటివి. పవరంతా ఇక్కడి నుంచే వస్తుంది. ఇది చాలా అద్భుతమైన విషయం. కప్ప శ్వాసించే తీరు చాలా స్పెషల్. అది నీళ్లల్లో ఉన్నప్పుడు చర్మం ద్వారానే ఆక్సిజన్ పీల్చుకుంటుంది. దాన్ని చర్మశ్వాసక్రియ అంటారు. అదే భూమి మీదకొచ్చినప్పుడు మాత్రం మనలాగే ఊపిరితిత్తులతో గాలి పీల్చుకుంటుంది. దాన్ని పుప్పుస శ్వాసక్రియ అంటారు. ఒకే జీవికి 2 రకాల శ్వాస వ్యవస్థలు. అమేజింగ్ కదా. ఇక్కడ ఈ నంబర్ 3 ఎందుకు ఉందంటే, ఇది కప్ప గుండెలో ఉండే గదుల సంఖ్య. మన గుండెలో 4 గదులుంటాయి కదా, కాని కప్ప గుండెలో కేవలం 3 ఉంటాయి. 2 కర్ణికలు, ఒకే ఒక్క జఠరిక. ఇది చాలా ముఖ్యమైన తేడా. కప్పకి బాగా డెవలప్ అయిన మూసి ఉన్న ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. అంటే రక్తమెప్పుడూ గుండె రక్తనాళాల లోపలే ప్రవహిస్తూ ఉంటుంది. బాడీలో ఖాళీ ప్రదేశాల్లోకి రాదనమాట. దీనిలో కాలేయంకి, మూత్రపిండాలకి వెళ్లేందుకు స్పెషల్ సిరా వ్యవస్థలు కూడా ఉంటాయి.
మరి కప్ప రక్తంలో ఏముంటుందో క్విక్గా చూసేద్దాం. ఇందులో ప్లాస్మా అనే లిక్విడ్ పార్ట్, ఆక్సిజన్ మోసుకెళ్లే ఎర్ర రక్త కణాలు, ఇమ్యూనిటీకి హెల్ప్ చేసే తెల్ల రక్త కణాలు, ఇంకా ప్లేట్లెట్స్ ఉంటాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయమేంటంటే వాటి ఎర్ర రక్త కణాలలో కేంద్రకం ఉంటుంది, మన వాటిలో ఉండదు. సో ఇప్పుడుదాకా మనం చూసిన జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ ఇవన్నీ కలిపి ఒక టీంలాగా పనిచేస్తాయి. దీన్నే బయాలజీలో శ్రమ విభజన అంటారు. అంటే ఒక్కో సిస్టమ్ ఒక్కో పని చూసుకుంటూ మొత్తం జీవి బతికి ఉండటానికి హెల్ప్ చేస్తాయన్నమాట. ఓకే, ఇప్పటిదాకా కప్ప శరీరం గురించి చూసాం. కానీ ఒక కప్ప బతుకుతే అది దానికే కాదు, అది ఉండే పర్యావరణానికి కూడా చాలా ముఖ్యం. పర్యావరణంలో కప్ప ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. అసలు కప్పలు ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే, అవి మన పంటలని పాడుచేసే పురుగులను తినేసి రైతులకు హెల్ప్ చేస్తాయి. ఆహార గొలుసులో అవి చాలా ఇంపార్టెంట్ లింక్. అంటే పాములు, పక్షులు లాంటివాటికి ఇవి ఆహారం. ఇలా అవి పర్యావరణ సమతుల్యతను కాపాడతాయి. అంతేకాదు, కొన్ని దేశాల్లో కప్ప కాళ్లను మనుషులు ఆహారంగా కూడా తింటారు. ఈ నెంబర్ చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఒకే ఒక్క ఆడకప్ప ఒకేసారి దాదాపు 2,500 నుంచి 3,000 గుడ్లు పెట్టగలదు. ఈ ఒక్క విషయం చాలు ఆహార గొలుసులో వాటి రోల్ ఎంత పెద్దదో చెప్పడానికి. ఈ గుడ్లు, వాటినుంచి వచ్చే టాడ్పోల్స్ నీటిలో ఉండే ఎన్నో జీవులకి ముఖ్యమైన ఆహారం. ముగింపుగా ఒక్క మాట చెప్పాలంటే, కప్ప అనేది అనుసరణకు ఒక మాస్టర్పీస్. అంటే పరిసరాలకు తగ్గట్టుగా మారడంలో అది ఒక అద్భుతం. దాని శరీరంలోని ప్రతి భాగం నేలపైన, నీటిలో బతకడానికి పర్ఫెక్ట్గా తయారైంది. ఇది మనలో ఒక ప్రశ్నను రేకెత్తేస్తుంది. జంతు ప్రపంచంలో మనకు ఇంకా తెలియని ఇలాంటి మనుగడ రహస్యాలు ఇంకెన్ని దాగి ఉన్నాయా?